నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిందూ సాంప్రదాయంలో అందరి దేవతల కంటే ముందుగా పూజించేది వినాయకుడికి. ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ ఏ కార్యం ప్రారంభించాలన్నా సరే మొదటగా వినాయకుడికి పూజలు నిర్వహించి తదుపరి కార్యక్రమం చేసుకుంటారు. వినాయకుడి వాహనం ఎలుక అయితే అనంతపురంలో ఉన్న వినాయకుడి వాహనం మాత్రం నందీశ్వరుడు. కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయకుడు అనంతపురం భక్తుల పాలిట కొంగు బంగారం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వివాహం జరగాలన్నా, పిల్లలు కలగాలన్నా అనంతపురం నగర శివారులో ఉన్న వినాయకుని దర్శించుకుని పూజిస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. నూతన వాహనం ఏది కొన్నా మొదటగా వరసిద్ధి వినాయకుడి వద్దకు వచ్చి వరసిద్ధి వినాయకుడికి, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి 2-వీలర్ 4-వీలర్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అనంతపురం నగర శివారులో ప్రత్యేకంగా వెలిసిన వినాయకుడు ప్రాచీన దైవక్షేత్రంగా ప్రాచుర్యం పొందారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ వినాయకుడి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయకుడి వాహనం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం నందీశ్వరుడు వాహనంగా ఉండడంతో ఈ క్షేత్రము ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట మీద ఉన్న వరసిద్ధి వినాయక స్వామి గుడిలో మనం ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ వినాయకుడి గుడిలో నంది వాహనంగా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ విగ్రహము, ఈ నంది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ భక్తులు విరివిగా వస్తున్న పరిస్థితి. ఏ కార్యక్రమం జరగాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, సంతానం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ఒక్కసారి ఈ వినాయకుడిని సందర్శిస్తే అవన్నీ కోరికలు తీరుతాయని భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. ఇందులో భాగంగా మనతో మాట్లాడేందుకు ఇక్కడ పంతులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన అనంతపురం జిల్లాలో చెరువుకట్టపై వెలిసిన వరసిద్ధి వినాయక దేవస్థానము చాలా ప్రశస్తమైనదని చరిత్ర చెబుతుంది. దాదాపుగా అక్కరాయలు బుక్కరాయల కాలంలో చెరువు తవ్వినప్పుడు చెరువులో ఒక చిన్న విగ్రహం దొరకడము, దాన్ని ఆకారంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగిందని చరిత్ర మనకు చెప్తా ఉంది. అయితే ఈ వరసిద్ధి వినాయక దేవస్థానానికి అన్ని దేవస్థానాల్లో మూషికం వాహనంగా ఉంటుంది. ఈ స్వామికి వచ్చేసి నంది వాహనంగా ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కింది. మూషికం కూడా ఉంది పీఠంలో, స్వామివారి పీఠంలో ఉంది. కానీ నంది పైకి పెద్దగా కనిపిస్తుంది కాబట్టి చాలా ప్రత్యేకత అని చెప్తారు. వాహన పూజలు ఎక్కువ కావడానికి కూడా కారణమేమో అని అనిపిస్తుంది మనకు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కానీ, అనంతపురం వాసులు కానీ చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తుంటారు, ఈ స్వామిని మేము వేడుకోవడం వల్లనే మాకు ఉద్యోగం వచ్చింది కానీ, పెళ్ళిళ్ళు జరగడం కానీ, ఇంకా అనేక సమస్యలు తీరడం కానీ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. చాలా సంతోషమైన విషయం అది. మొక్కుబడిగా ఎక్కడి నుంచో వచ్చి మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ స్వామికి. అంతేకాకుండా చెరువుగట్ట మీద గణేష్ పార్క్ అని బాగా పేరు ప్రసిద్ధిది. ఇప్పుడైతే అన్ని దేవస్థానాలు ఏర్పడినాయి కాబట్టి చెరువుగట్ట ఎప్పుడూ భక్తులతో నిరంతరము వెళ్ళి విరిసి భక్తాదులతో కూడి ఉంటుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్తా ఉన్నాను నేను. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి గుడి అంటారు. ముఖ్యంగా ఈ గుడి ఆయనే దగ్గరుండి ప్రతిష్ఠించారని కూడా చెప్తారు. అట్లా కాదండి, నేను విన్న ప్రకారము చిక్కవడియార్ అనేసి ఒక తమిళియన్ అంటారు. కొంతమంది అయితే అక్కరాయలు బుక్కరాయల కాలంలో బుక్కరాయ సముద్రం అనేది చెరువు కట్టడం వల్లనే బుక్కరాయ సముద్రం అని వచ్చింది పేరు. కానీ చిక్కవడియార్ అనే పేరు అయితే విన్నా నేను. దాదాపు అంతకంటే ముందు ఆయన నిర్మించినట్టు కూడా ఈ పురావస్తు శాఖలో ఒక ఆయన పోలీసు అధికారి ఉన్నాడు, ఒక ఆయన గుడికి వస్తూ ఉంటాడు, ఆయన చెప్పినాడు ఆ విషయం అయితే చిక్కవడియార్ అనేది. మరి అక్కడి నుంచి మరి ఇక ఈ నిర్మాణం ఇదంతా మరి అక్కరాయలు బుక్కరాయల కాలంలో జరిగిందేమో మనకైతే అంత కరెక్ట్గా తెలియదు. చెప్పడం మాత్రం అక్కరాయలు బుక్కరాయల కాలంలో జరిగింది అంటా ఉన్నారండి. ముఖ్యంగా ఇక్కడ భక్తులు విశ్వాసంతో వస్తారు. ముఖ్యంగా ఎలాంటి కోరికలు తీరిన వాళ్ళు ఉన్నారు? ఎక్కువైతే ఉద్యోగాలు అయితే విన్నానండి నేను. చాలామంది హైదరాబాదు, బెంగళూరు ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితం మేము ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే చెట్ల మీద అక్కడ ఇక్కడ చదివి చెరువులో ఆడుకొని పోయేవాళ్ళం మేము. ఆయన కృప వల్లనే మాకు ఉద్యోగం వచ్చింది అనేది మాత్రం చాలా గట్టిగా చెప్తారు, చాలా విశ్వాసంతో చెప్తారు చాలామంది. ఇంకా పెళ్ళిళ్ళు అయితే కామన్. ఆయనకు ఫస్ట్ టెంకాయ కొట్టింది ఏ కార్యం మొదలు పెట్టారు ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో మాత్రము. ఒక పెళ్ళి కానీ, వాహనం తీసుకొని ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ, ఏదైనా సరే
ఆయన ఫస్ట్ టెంకాయ కొట్టుకొని ఆయన దర్శనం అయిన తర్వాతనే ఓపెన్ చేసుకుంటారు. ఇదైతే వాస్తవం. అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట మీద వరసిద్ధి వినాయక స్వామి గుడిలో ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. పెళ్ళిళ్ళు కావాలన్నా మరియు పిల్లలు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఒక్కసారి ఇక్కడున్న వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా తమ కోరికలు తీరుతాయని చెప్పి ఎన్నోసార్లు భక్తులు తెలియజేసిన పరిస్థితి. ఇక్కడున్న అర్చకులు కూడా ప్రధానంగా చెప్తున్న విషయం ఏమంటే బుక్కరాయలు ఉన్న కాలంలో ఈ గుడి ఉందని, అప్పటి నుంచి ఈ గుడి ప్రాశస్త్యం చెందిందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా మూషికము అన్ని చోట్ల వాహనంగా ఉంటుంది. అయితే ఇక్కడ నందిని ప్రధానంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అందువల్ల ప్రాశస్త్యం ఎక్కువ పొందిందని చెప్పి తెలియజేసిన పరిస్థితి. చూస్తూనే ఉండండి అనంతపురం హిట్ టీవీ. కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని